హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 డిసెంబర్ 27th సాటర్డే ఆఫ్టర్నూన్ 1:45 PM కి BBL 13th మ్యాచ్ ది గబ్బా బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ హీట్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బ్రిస్బేన్ హీట్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిడ్నీ థండర్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ బ్రిస్బేన్ హీట్ ఫస్ట్ బౌలింగ్ చేసి ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన థండర్స్ టీం 194 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ బ్రిస్బేన్ హీట్ బ్యాటర్స్ చేజింగ్ చేయడంలో వీళ్ళు బ్యాటర్స్ అందరూ కూడా ఫెయిల్డ్ అయ్యారు. సో దాని వలన సిడ్నీ థండర్స్ మీదన 34 రన్స్ తేడాతో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ బ్రిస్బేన్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా ఫెయిల్డ్ అయ్యారు. అండ్ ఈ బ్రిస్బేన్ టీం ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ప్లే చేస్తే అందులో 1 మ్యాచ్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు మంచిగానే పెర్ఫార్మ్ చేశారు. బట్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే పూర్తిగా ఫెయిల్డ్ అవుతుంది ఈ సీజన్ లో. సో దాని వలన వీళ్ళ టోటల్ టీం ఫ్లాప్ అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో దృష్టిలో పెట్టుకుని వస్తారు. అండ్ ఈ బ్రిస్బేన్ హీట్ టీం మెయిన్ గా డిపెండ్ అయ్యే ప్లేయర్స్ ఎవరంటే కోలిన్ మున్రో, మాథ్యూ రెన్షా అండ్ జాక్ విల్డర్మత్ నుంచి మోర్ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ బ్రిస్బేన్ హిట్ టీం. సో వాళ్ళ నుంచి మంచిగా పెర్ఫార్మెన్స్ వస్తే మాత్రం వీళ్ళు రిమైనింగ్ ప్లేయర్స్ నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ బ్రిస్బేన్ హిట్ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ కూడా ఈ బ్రిస్బేన్ హిట్ టీం యూజ్ చేసుకుంటారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి ఎఫర్ట్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా కొద్దిగా వీళ్ళు రీసెంట్ మ్యాచెస్ లో స్ట్రగుల్ అయితే అయ్యారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక అడిలైడ్ స్ట్రైకర్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మెల్బర్న్ స్టార్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ స్ట్రైకర్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళ బ్యాటర్ మాథ్యూ షార్ట్ నుంచి మాత్రమే మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా మ్యాచ్ లో ఫెయిల్డ్ అయ్యారు. సో దాని వలన 156 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ అడిలైడ్ బౌలర్స్ అందరూ కూడా డిఫెండ్ చేయడంలో స్ట్రగుల్ అయితే అయ్యారు. సో దాని వలన మెల్బోర్న్ స్టార్స్ టీం 18.1 అవర్స్ కే చేసేశారు. చాలా ఈజీగా ఈ అడిలైడ్ మీద గెలిచారు మెల్బోర్న్ స్టార్స్ టీం. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ టీం నుంచి చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ ఈ రోజు మ్యాచ్ లో చేస్తారనేది చూద్దాం. అండ్ ఈ అడిలైడ్ టీం ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో కొన్ని చేంజెస్ కూడా వీళ్ళ టీమ్ లో ఈ రోజు మ్యాచ్ లో చూడొచ్చు. అండ్ వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ గా మాథ్యూ షార్ట్, లియామ్ స్కాట్ అండ్ జిమ్మీ ఓవర్టన్ నుంచి మోర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ అడిలైడ్ టీం. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ లో చేస్తారనేది చూద్దాం. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే బానే ఉంది. వీళ్ళు మిడిల్ ఆర్డర్ లో కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న వీళ్ళ పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో కొన్ని చేంజెస్ అయితే చెయ్యాలి. సో ఎలాంటి చేంజెస్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ది గబ్బా బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 155 ఉంది. అండ్ ఈ రోజు వెన్యూలో 175 to 180 మధ్య ఈ రోజు స్కోర్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఇదే వెన్యూలో లాస్ట్ 6 మ్యాచెస్ జరిగితే చేజింగ్ చేసిన టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోర్డింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే బ్రిస్బేన్ హీట్ టీం టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు బ్రిస్బేన్ హీట్ టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.